अन्नंगा श्लोक। जय श्री सद्गुरुनाथ प्रभु महाराज को जय। श्री परमानंद शंकर नारायण सद्गुरु महाराज को जय। श्रीमन्नारायण गुरुपीठमुनकु जय। शिवराम दीक्षिताचल गुरु सांप्रदायमुनकु जय। आत्मानात्मरहितम् अचल पूर्णोपदेशिकम् श्री निश्चलानंद नारायण गुरोर् शिष्यम् श्रीशैलवंशामृतिरेव जातम् श्री परमानंद शंकरेन्द्रम् सद्गुरुम् मद्गुरुम् निजगुरुम् भजाम्यहम्। जय श्री सद्गुरुनाथ प्रभु महाराज को जय। నేడు తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా నాగనూరు గ్రామంలో సుగుణాంబ మరి సదసద్రహిత తిరుపతయ్య గారి యొక్క స్వగృహమున ఈనాడు స్వామివారి రాసినటువంటి యొక్క ఆత్మానాత్మరహిత అనే గ్రంథంలో కందాకు ధరువులలో ఎరకలక్షణం 51వ కందార్థాన్ని నేడు చక్కగా గురుమూర్తి కరుణ వల్ల చూసినంత విచారించుకుందాం. నది నిధి ఎంచక శిష్యుని సదయుత బ్రోచియునుగేగ సంకల్పమునన్ వదిలించి మూర్ఖమన చేయు పదిలముగను యుంచవలెనో భ్రాంతి లేకయును భ్రాంతి లేకయును చలనమునందు పలుకులేకయును నచలమునందు పలుకులేకయును. ఓ గురువు శిష్యులానేటి గుర్తు రాచితామై గురువు శిష్యులానేటి గుర్తు రాచితామై కరుపూరాకులు రెండు కలసి మరుదైనటులా భ్రాంతి లేకయును నచలమునందు పలుకులేకయును నచలమునందు పలుకులేకయును. నదినిధి ఎంతక శిష్యుని సదయుత బ్రోచియువేగా సంకల్పములను వదిలించి మూర్ఖమరచియు వదిలించి మూర్ఖమరచియు అనచియు అంటే ఈ సనాతన సాంప్రదాయం అయినటువంటి గురు శిష్య న్యాయ పద్ధతి ప్రకారంగా మన పెద్దలందరూ ఈ గురు శిష్య మార్గమందు పరోపకారం మిదం శరీరంగా భావించి మరి తన దగ్గర వచ్చినటువంటి భ్రాంతి నొందిన జనులకు ఏదైతే ఉందో వాళ్ళు అంటే ఈ జననము మరణం అనేది రోగం ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి ప్రతి పుట్టినటువంటి ప్రతి ప్రాణం మానవుడికి దాంతో కాక సమస్త జీవులకు కూడా జాతస్య మరణం ధ్రువం అని ఉంది కాబట్టి పుట్టడం సావడం అనేది ఇది పెద్ద రోగం, గొప్ప రోగం. శరీరానికి 3 రోగాలు మానపడానికి సైన్స్ పరంగా చదువుకొని డాక్టర్స్ దానికి మందులు కనిపెట్టి మెడిసిన్స్ ఇస్తున్నారు. అది రోగాలు మా తాత్కాలికంగా తగ్గిపోతాయి. అంటే మళ్ళీ ఉత్పత్తి కావచ్చు పోవచ్చు, శరీరం ఉన్నంతకాలం రోగాలు తగ్గు. అసలైన రోగం ఏంటి అంటే భవరోగం, అంటే పుట్టడమే పెద్ద రోగం. పుట్టడం సావడమే ఇది రోగం. అంటే నువ్వు పుట్టినావు కనుక అన్ని రోగాలు ఉంటాయి. కాబట్టి పుట్టు సావులు లేనటువంటి మార్గం ఏదైతే దాన్ని తెలుసుకునాలి. ఈ జనన మరణ ప్రవాహ చక్రం నుండి విడబడాలి. ఈ జనన మరణం అనే యొక్క
సంసారం అనే సాగరము నుండి దాటించడానికి చక్కని యొక్క నావ మరి సనాతన సాంప్రదాయమైనటువంటి ఈ అచల సాంప్రదాయం లోపల పెద్దల గురువుల దగ్గర ఉంటుంది అనేది అటువంటి భ్రాంతి నుండి ఆ పెద్దలను అనుసరించి అటువంటి నిజగులను అనుసరించినప్పుడు ఏం చెప్తాడు స్వామి అంటే, నదినిది ఎంచక శిష్యుని వాడిని అది ఇది అని ఎంచకూడదు అనమాట. వాడు అంటే నీ కులం ఏది, గోత్రం ఏది, నువ్వు వీళ్ళకైతేనే మేము చెప్తాం అనేది క్రమంగా అవి ఉండకూడదు అనమాట. ఆ భ్రాంతి అటువంటి యొక్క, ఎందుకంటే గుణమే ప్రధానమైనటువంటి కాబట్టి అటువంటి లక్షణం అని కలిగి వచ్చినాడు కాబట్టి ఇంకా అది ఇది అని ఎంచరాదు. కుల మత భేద లింగ జాతి నీతి వర్ణాలు వర్ణ భేదాలు లేవనమాట. ఆత్మ ఒక్కటే గనక అందరి ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఒక్కటే కాబట్టి అదనిది ఎంచక శిష్యుని సదయుత బ్రోచియు వేగ, అంటే వేగమే తొందరగా వేగ అంటే ఆలస్యం చేరారు, మళ్ళరా తిరిగిరా కట్నాలి ఇంకోటి మరొకటి అని వాడిని మరుగున పెట్టొద్దు అనమాట. అంటే వానికి సంకల్పం రావడమే చాలా తక్కువ. ఎందుకంటే ఈ సంసారం అనే మాయన భార్య పిల్లలు ఇల్లు ఆకలి కష్టము సుఖము ఇటువంటి యొక్క అనేక బాధలతో మునిగి ఉన్నటువంటి మానవుడు ఇటువంటి సత్సంకల్పము ఈ జన్మరహిత మార్గం తెలుసుకోవాలని కలగడం చాలా దుస్తరం అనమాట. అందరికి కలగదు. ఆ ఎట్లలో కలిగినటువంటి దాన్ని మలరాప వంటి మర్చిపోయి మళ్ళీ మాయల పడతాడు. కాబట్టి వచ్చినప్పుడే దానికి చక్కటి మార్గాన్ని వాళ్ళకు ఉపదేశించాలి. నాయన గారు ఎంత సదయుత బ్రోచి వేగమే, మళ్ళీ దాన్ని తాత్కారం చేయరాదు, అంటే ఎక్కువ దాని టైం ఇవ్వకూడదు, తక్షణమే చెప్పాలి. సంకల్పములను వదిలించి ఈ సంకల్పాలను వదిలించాలి. సంకల్పం అంటే సంకల్ప బంధ అన్నది. ఈ సంకల్పమే సంసారానికి మూలం అన్నిటికీ. సంకల్ప బంధ అన్నది. సంకల్పం వికల్పం రెండు పుడుతూనే ఉంటాయి, చేస్తూనే ఉంటాయి. సంకల్పాలు మనసులో ఉత్పత్తి అయితేనే ఉంటాయి, మళ్ళీ మార్పు వచ్చేస్తూనే ఉంటుంది. అనుకుంటాం మర్చిపోతుంటాం, అనుకుంటాం మర్చిపోతుంటాం. ఇదే సంసారం. ఈ లోపల ఉన్నటువంటి జనన గ్రంథి ఇది వదలించి సంకల్పములను వదలించి మూర్ఖం అణచియు, అంటే మూర్ఖం అనేది అణచివేయాలి. అక్కడ లోపల మూర్ఖ బుద్ధులు ఉంటాయి. మూర్ఖం అంటే తల్లి తండ్రి గురువు దైవము అనేది వాడు తెలియదన్నమాట. అది తెలియనటువంటి మూర్ఖం ఏదైతే ఉంటే అజ్ఞానంధకారం వల్ల చీకట్లో ప్రయాణించేవానికి గుంత తెలియదు, మిట్టె తెలియదు, ముందు తెలియదు, ఇంకా అనేకమైనటువంటి ఏమున్నాయి కూడా తెలియదు కదా. వెలుతురుల ప్రయాణం అంటే సూర్యోదయమైన ప్రయాణం చేస్తే అన్ని బాగా ఉంటుంది. అంటే మన లోపల ఎప్పుడైతే నేననే అహం తొలగిపోతుందో దానివల్ల ఈ మూర్ఖత్వం నశించిపోతుంది. దానివల్ల తారతమ్యాలు అర్థమైతే తను తెలిసిన వారు అంటే ఎంత తెలిసినా తక్కువే అనేది అతని లోపల విదేహత సద్భక్తి సద్భావం కలుగుతుంది. ఎందుకంటే ఇది విచారించేవాడు ఎప్పటికీ బాలుడే. దీంట్లో ఎంత తెలుసుకున్నా మనం తెలిసింది తక్కువే అనే భావం అతనికి. మూర్ఖం ఎప్పుడైతే అహంకారం అణిగిపోతుందో అప్పుడు ఎంత తెలిసినా నాకు తక్కువే, మా పెద్దలకు బాగా తెలిసింది, కానీ నేను అందులో చాలా తక్కువ ఆవగిందంతే అనేది అతను బాగా ఆ భావానికి వచ్చేసాడు. మూర్ఖం అణచియు పదిలముగా నుంచవలను. ఎప్పుడైతే ఈ మూర్ఖం ఎప్పుడైతే అడిగిందో పదిలముగా ఉంటాడు, కదలకుండా. అంటే గాలి లేని చోట దీపము నిశ్చలముగా కదలకుండా ఏంటనుకుంటుంది. అట్లా ఇతని మనసు ఈ శరీరం అనే యొక్క ప్రమిదలో అప్పుడు అక్కడ ఉన్నదిగా లాంతరు పెట్టాము. ఆ లాంతరు ఏమిటి అంటే మన శరీరం లాంటిది, ప్రమిద శరీరం లాంటిది. ఆ ప్రమిద ఉంది కనుక అందులో నూనె పోస్తుంది. ఆ నూనె ఎట్లాంటిదంటే సూక్ష్మం, అంటే మన యొక్క మనసు లాంటిది, ప్రాణం లాంటిది నూనెనే. ఆ ఒత్తి కారణం లాంటిది. వెలుతురు ఏదైతే ఉందో మహాకారణం, అది ఆత్మ. ఈ మూడిట్లో ఏదో ఒకటి లేకున్నా వెలుతురు రాదు కదా. ప్రమిద లేకపోయినా, నూనె లేకపోయినా, ఒత్తి లేకపోయినా వెలుతురు రాదు కదా. కాబట్టి ఆ వెలుతురు కదలకూడదు అనుకుంటే, గాలి కాడకూడదు అంటే మీద ఒక లాంతర్ మూత పెట్టేసి అట్లా తెల్లని యొక్క లాంతర్ పెడితే అందులోకి వెళ్ళి వెలుతురును వెదజల్లుతుంటారు. అట్లా యొక్క మన మనసు ఈ శరీరం అనే ప్రమిదలో ఉంది కనుక ఈ మనసు అనేది
నీకు మూర్ఖం అనేది పెద్దలనే వాళ్ళు ఎట్లా వస్తుంది లోపల ఈ నేననే అహం అనేది ప్రతిదానికి నేనని అంటున్నావు కదా. నేను లేవరనైనా సర్వంతర్యామి పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు. అతని యొక్క సంకల్పం వలనే సర్వ సృష్టి జరుగుతా ఉందని దృఢపరిచి ఈ మూర్ఖం అడచి నేననే అహంకారం అందిస్తే ప్రశాంతంగా ఉంటాడు. ఇంకా స్వామి వారు మరి ఇంత చక్కగా మనకు చెప్తా ఉన్నారు. పదిలముగా నుంచవలెనువంటి భ్రాంతియు లేఖను ఏ భ్రాంతులు ఇంకా అవసరం లేదు. భ్రమేనాహం భ్రమేనత్వం భ్రమేనోపాసకోజన. భ్రమమూలం జగత్తు అంటే సర్వం భ్రమవలనే వస్తుంది. నీకు భ్రమలే లేవనుకో ఇంకెందుకు. అట్లా భ్రమరహితం చేయాలన్నమాట. ఎట్లా భ్రమరహితం అవుతుందంటే సమస్త స్వరూపం అంతా ఒక్కటే ఆత్మ. ఎన్ని ఆభరణాలైనా ఒక బంగారం నుండి వచ్చింది కదా. ఎన్ని 100 కుండల నీళ్లు తెచ్చినా కుండలు వేరువేరుగా ఉన్నాయి. గర్భపాది వల్ల చూసినప్పుడు భేదం కనబడుతుంది. మనము నీరైతే ఒక్కటే కదా అన్ని కుండలు అయ్యాలన్నట్టు. 100 కుండలలో 100 మంది సూర్యులు కనబడ్డారు కుండలో చూస్తే. అంతమంది సూర్యులు ఉన్నారా పైన? రాత్రి వేళ అయితే అంతమంది చంద్రులు ఉంటే లేరు కదా. మరి కుండల్లో చూసినప్పుడు 100 కుండలలో కనబడుతుందా లేదా? అంటే ఎవరి కుండ వాళ్ళు తీసుకుని పోతే నా కుండలో ఉన్నది చంద్రుడు, నా కుండలో ఉన్నది చెప్పుకుంటావు కదా. కుండలు 100 కుండలు ఒక దగ్గర పెట్టినా 100 మంది తీసుకొచ్చి అక్కడ పెడితే బోరింగ్ కాడ కానీ నల్ల కాడ కానీ నీళ్ళ బిందెలు కుండలు తెచ్చి పెట్టుకుంటే ఇప్పుడు బిందెలు అయినాక అప్పుడు అది ఎవరి కుండ వాళ్ళదే కదా. అంటే అందరి కుండలలో ఈ చంద్రుడు ప్రకాశిస్తున్నాడు కదా. అంటే ఈ శరీరాలు కూడా అట్లాంటివి. ఘటం అనగా శరీరం అనగా అన్ని ఘటాల్లో నాకు నేనే, నా ఆత్మ నేనే అంటావు కదా. ఆత్మ ఉంది కదా, అన్ని ఘటాల్లో ఆత్మ ప్రకాశిస్తుంది కదా. కానీ చంద్రుడు ఇందులోకి వచ్చినాడు ఆ కడవలకి. ప్రతిబింబము. ప్రతి అంటే ఏంటి? అతనిది ఇలా తోసింది అంతే. ఆకాశం అన్నది చంద్రుడిది, ఆయన బింబము ఇప్పుడు తోసింది అంతే. ఏదైతే అంతటా ఉన్నటువంటి పరమాత్మ ఏదైతే ఉందో అతను ఒక్కడే, బ్రహ్మము ఒక్కడే. అతని యొక్క ప్రతిబింబమే అన్ని శరీరాల యందు ఆత్మస్వరూపం కనబడుతుంది అంతే. ఈ ఘటఛేదన చేస్తే కుండలో కర్ర తీసుకుని మొత్తం మొదలు పెట్టేసాం అనుకో, ఎక్కడ చంద్రుడు? అంటే ఈ ఘటభావ దృష్టి తొలగిపోవాలి. ఈ బోధవల్ల ఈ ఘటభావ దృష్టి తొలగిపోవాలి. ఇవన్నీ కూడా ఈ ఘటభావ దృష్టి తొలగింది అంటే ఇంకా వైర వర్గాలు లేవు, భేద బుద్ధులు ఉత్పన్నం కావు. అందుకు భ్రాంతియును లేకయును, భ్రాంతి లేకయును, భ్రాంతి అనేది తగ్గిపోతుంది. నచలమునందు తలుపు లేకయును, అంతా అచల స్వరూపం. అచలోయం సనాతన అంట కాబట్టి అచలమునందు పలుపు లేదు అక్కడ. అంటే మాటనే లేదు. పలుకు లేకయును. గురువు శిష్యులనేటి గుర్తురహితమయ్యి ఎప్పుడైతే అచలము అంటే దైవం, అట్టి దేవునికి ఈ గురు శిష్యుల యొక్క సంభాషణ వల్ల అట్టి దైవ దర్శనం శిష్యుడు గ్రహించాడంటే ఇంకా గురువు శిష్యులు ఇంకా లేరనమాట. అందులో లయమైపోతారు ఇద్దరు కూడా. ఎట్లా పోతారంటే ఒక నది దాటాలనుకున్నప్పుడు నది దాటడానికి తడిచినప్పుడు నావ అవసరము, నావ నడిపేవాడు అవసరం కదా. ఆ నావ నడిపేవాడి దగ్గర పోయి మనం ఇంతో అంత రేట్ మాట్లాడుకొని ఆ ఒట్టు చేరడానికి దాని మీద కూర్చొనిపోతాం. అప్పుడు నావ అవసరమే, నావ నడిపేటాయిన అవసరమే. దానిపైన అలలు వస్తూ ఉంటాయి, పెద్దవి చిన్నవి అలలు వస్తూ ఉంటాయి. వాటిని చూసి భ్రాంతి నొందకుండా భయపడకుండా అతను నమ్ముకొని చెప్తాడు, నాయన పెద్దవి చిన్నవి అలలు వస్తూ ఉంటాయి, భయపడకు,
నన్ను నమ్ముకో, నాకు తెలుసు నేర్పు తీసుకుపోయేది, పడవను గట్టిగా పట్టుకో అని చెప్తాడు. ఆ విధంగా మనం పట్టుకొని కూర్చున్నప్పుడు ఆ ఒడ్డుకు తీసుకుపోతారు కదా, ఆ ఒడ్డుకు తీసుకుపోతారు కదా, నమ్మి కూర్చున్నా కదా. నీవేమో నయాసపడితే నమ్మి కూర్చోవాలి, కూర్చుంటే అతను తీసుకుపోయిన తర్వాత ఒడ్డు దాటినాక ఈ నావతో నడపమానితో ఏమైనా అవసరం ఉందా? ఇంకా అవసరం లేదు కదా. అట్లా ఈ అచలం ఏదైతే ఉందో దాని అంత ఫలప్రహితమైనటువంటిది, మాట లేనట్టి బయలున్న మాట కలిగననుట వినుట మాయ కదయ్యా. మాట మాయ అయితే మాట మాట్లాడి మానుల మావలను అన్నారు భాగవత కృష్ణ ప్రభువులు. కాబట్టి ఈ మాట గురు శిష్యులు ఇద్దరు అంటే శిష్యుని సంశయం ఉన్నంత వరకు, సంశయ రహితమైనంత వరకు గురు శిష్య బోధ జరగాలి. శిష్యుడు అడుగుతానే ఉండాలి, నువ్వు చెప్తానే ఉండాలి, ఇది చేస్తా ఉండాలి. ఎప్పుడైతే సంశయ రహితమైనాక ఇంకా అప్పుడు గురువు శిష్యులు అనేది గుర్తు రహితమయ్యి కర్పూరాగ్నులు రెండు కలిసి మరుగైనట్ల. కర్పూరము అగ్ని ప్రతి దేవాలయాల కాడ కానీ, వ్రతం చేస్తే కానీ, నోవులు కానీ, గురు పూజల కాడ కానీ ఎక్కడైనా సరే షోడశోపచార పూజ కరెక్ట్ గా మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్కు మంగళహారతి ముట్టిస్తాం. కర్పూరం ముట్టించి అలా తిప్పిన తర్వాత మళ్ళీ చూస్తే కర్పూరం ఉన్నంత వరకు అగ్ని వెలుగుతూనే ఉంది. ఎప్పుడైతే కర్పూరం అయిపోయిందంటే అగ్ని మిగిలిందా? లేదు కర్పూరం ఏమైనా మిగిలిందా? కర్పూరం గాలి ఏమైనా బూడిద మిగిలిందా? లేదు కదా. అంటే కర్పూరమే శిష్యుడు, గురువే అగ్ని కదా, ఇద్దరు లేరు కదా, వెలిగి మలిగిరి. అంటే అట్లా మనం దాని యందు మరి భ్రాంతి లేకయును, నచలము నందు పలుకు లేకయును. లేక అక్కడ ఏమి మాట్లాడనీకి లేక, చూడనీకి లేక, అది అప్పుడైతే పరమాత్మ గురుదర్శనం అయిందో శిష్యుడు లేడు, గురువు లేదు, ఇద్దరు లేదు. ఇట్లా ఈ కందార్థం లోపల స్వామి వారు చాలా చక్కగా, అంటే శిష్యుని యొక్క సంశయం ఏ విధంగా తీర్చాలి పెద్దలైనటువంటి వారనే విషయాన్ని చాలా చక్కగా ఈ 51వ కందార్థంలో మన స్వామి వారు చక్కగా వివరించింది. జై శ్రీ సద్గురునాథ మహారాజు జై.